ఈరోజు మేము ఇక్కడికి మల్యాలలోని కృషి విజ్ఞాన కేంద్రానికి 8th క్లాస్ స్టూడెంట్స్ని మరియు మా సైన్స్ టీచర్స్ని సుభాష్ సార్ అండ్ ఆఫీసర్లతోటి పిల్లల్ని ఫీల్డ్ ట్రిప్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ పద్ధతుల గురించి లేటెస్ట్గా జరిగేటువంటి వ్యవసాయం ఓల్డ్ వర్షన్లో పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్స్ ఏ రకంగా చేసేదో దానికి డిఫరెంట్గా అధునాతన పద్ధతులతోటి వ్యవసాయాన్ని ఎలా కల్టివేట్ చేయాలనేటువంటి ఎన్నో రకాల విషయాలని ఈరోజు అద్భుతంగా ఇక్కడ కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్టులు నేర్పించడం ద్వారా మా పిల్లలు ప్రాక్టికల్ నాలెడ్జ్ని అద్భుతంగా సేకరించారు. మాకు చాలా హ్యాపీగా ఉంది. సో మేము తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటి అంటే, ఓన్లీ వ్యవసాయంలో వచ్చేటువంటి పంటల్ని ఏమైనా వరి, మొక్కజొన్న, పత్తి, పసుపు లాంటివే కాకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో కావచ్చు, మన దేశంలో కావచ్చు, ప్రతి ఒక్క మనిషి జీవించడానికి నిత్యావసరాలైనటువంటి కూరగాయలు అనేటువంటిది చాలా అవసరం. అట్లాంటి పంటల్ని పండించడానికి ఎక్కువ రైతులు ఆసక్తిని చూపాలి అని చెప్పేసి మేము ఈరోజు నేర్చుకున్నటువంటి ద్వారా మేము మా పేరెంట్స్కి, రైతులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. శాస్త్రీయంగా అధునాతనమైనటువంటి ఆ విధానంలో పంటల్ని ఎలా పండించవచ్చు అనేటువంటిది చాలా అద్భుతంగా నేర్చుకోవడం జరిగింది. మా వివేకవర్తిని హై స్కూల్ అంటేనే ఒక డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి ప్రతిదీ ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇవ్వడంలో వివేకవర్తిని ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి ఇది ఒక షాంపిల్గా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఏదైనా పిల్లవాడు మూస పద్ధతిలో బట్టి మెథడ్లో కాకుండా ఇలా ప్రాక్టికల్ మెథడ్ ద్వారా నేర్చుకున్న దాన్ని లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోవడం అనేటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఈ కృషి విజ్ఞాన కేంద్రం మల్యాలకు వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.